హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న మీ పర్సను మీ లైఫ్‌లోకి వస్తున్నారా? రాదా? అనేది నేను ఈ రీడింగ్ ద్వారా చెప్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడొచ్చే మెసేజ్ గనక పాజిటివ్‌గా వస్తే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్‌ని ఇస్తానండి. మీరు దానికి కాంటాక్ట్ అవ్వొచ్చనమాట. మీకు కేవలం రిలేషన్‌షిప్స్ మాత్రమే కాదండి. మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పర్సన్ గురించే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను రీడింగ్ అయితే చెక్ చేస్తానండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారా రావట్లేదా అనేది నేను చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. నేను కార్డ్స్ని షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించి నేమ్ని తలుచుకోండి, ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారా, బ్రేకప్లో ఉన్నాయి వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారా రావటం లేదా. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారా. ఎస్ అండి, కమ్యూనికేషన్ డెఫినెట్గా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు, మీతోటి వాళ్ళ విషయాల్ని షేర్ చేసుకోబోతున్నారు అనేది నాకైతే చూపిస్తుంది. ఫాస్ట్లో మీ ఇద్దరు షేర్ చేసుకున్న విషయాలను వాళ్ళు తలుచుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు అనేది నాకైతే కనిపిస్తుంది అనమాట. మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా రాబోతుంది అనేది నాకైతే చూపిస్తుందండి. వాళ్ళు త్వరలోనే ఏదో ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది. ఏంజల్స్ గైడెన్స్ చూద్దామండి. ఏంజల్స్ గైడెన్స్ ద్వారా ఏం గైడెన్స్ వస్తుంది మీకు అనేది నేను చెప్తాను. చూద్దామండి. ఏంజల్స్ గైడెన్స్ ద్వారా మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్ అనేది నేను చెప్తాను అనమాట. మీ రిలేషన్షిప్ కోసం మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ఏంజల్స్. గ్రాటిట్యూడ్. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొన్ని వీక్స్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి, మీరు కోరుకున్న మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది ఇక్కడ మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక ఈ రీడింగ్ని, పాజిటివ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకుంటే మీ లైఫ్లో ఖచ్చితంగా ఇది జరిగిద్ది అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చండి.